ఇలా అవుతుందని చెప్పేసి నేనైతే అసలు అనుకోలేదు. ఎందుకు ఇలా అంటున్నాను అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా బాగా స్ట్రెస్గా ఫీల్ అయినా కానీ, ఆఫీస్ ఏదన్నా టెన్షన్ ఉన్నా కానీ ఏం చేస్తారో నాకైతే కామెంట్స్లో చెప్పండి. నేనైతే బాగా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఇలాంటి క్రాఫ్ట్స్, కుకింగ్ అండ్ మ్యూజిక్ వినడం చేస్తూ ఉంటాను అనమాట. ఏంటి చిన్నపిల్లల క్రాఫ్ట్ చేస్తున్నాం అని మటుకు అనకండి, ఎందుకంటే ఇది ఒక మంచి థెరపీ లాంటిది హార్ట్కి అండ్ మైండ్కి. సో ఇలా చేస్తూ ఉంటే అదేదో తెలియని ఆనందం. ఇందులో పైగా ఫస్ట్ నేను డోరోమాన్నే సెలెక్ట్ చేసుకున్నా. డోరోమాన్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే నన్నైతే దయచేసి తిట్టుకోకండి, నేను చేయడం ఇది ఫస్ట్ టైమే. అసలు డోరోమాన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనే దానికి ఒక రీజన్ కూడా ఉంది. డోరోమాన్ ఓన్లీ డోరా కేక్స్కే కాదు కదా, తనకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. లోబితా ఎప్పుడన్నా ఏదన్నా ఆపదలో ఉన్నా కానీ, లేకపోతే తను ఏదైనా స్ట్రగుల్లో ఉన్నప్పుడు కానీ డోరోమానే ముందుండి తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అందుకనే నేను డోరోమాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనకు కూడా రియల్ లైఫ్లో అలా డోరోమాన్ లాంటి ఒక ఫ్రెండ్ కానీ, లేకపోతే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ కానీ ఉంటే బాగుండని చెప్పేసి అనుకుంటాము, కానీ మనకు అలా ఎవరూ దొరకరు. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. కొద్దిగా షేప్ అవుట్ అయింది, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఇట్లా. సో ఎప్పుడైనా ఎవరైనా ఇలా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి, మీ స్ట్రెస్ మొత్తం పోతుంది. నాకైతే కుకింగ్ ఇలా ఈ క్రాఫ్ట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో నా డోరోమాన్ ఎలా ఉన్నాడో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. బాయ్.